హ్యాండ్ డిక్షనరీ లవర్లా ఆ ఫేస్ ఏంటి? దానికి నాకు పెద్ద తేడా ఏముందిలే. అంటే నన్ను కూడా హ్యాండ్ ఇమ్మంటావా? అంతొద్దు. దేశ జనాభా ఏం వెనకబడలేదు కదా. అర్జెంట్ గా మనం పెళ్లి చేసుకుని పాపులేషన్ పెంచడానికి. పాపులేషన్ గురించి కాకపోయినా ఈ పాప మీద జాలితోనే పెళ్లి చేసుకోవచ్చు కదా. పెళ్లి జీవితం కాదుగా. పెళ్లి చేసుకుంటేనే కదా నీ జీవితం మీద నాకు రైట్స్ వచ్చేవి. ఇప్పుడు మాత్రం నేను ఆపేదెవరు? ముద్దడిగితే పెద్దోళ్ళు ఉన్నారంటావు, హద్దు దాటుదామంటే పెళ్లి కాలేదంటావు. మగాడివి, నువ్వెన్ని హద్దులైనా దాటొచ్చు. నేను ఆడపిల్లని కదా. ఒక పని చేద్దామా, ఆర్యా సినిమాలో హీరో హీరోయిన్లా కాసేపు మన క్యారెక్టర్లు చేంజ్ చేద్దామా? అంటే కార్తీక్ నేను, హారిక నువ్వా? అంతే అంతే. అయితే నేను రెడీ. కార్తీక్, మన పెళ్లి కొన్నాళ్ళు వాయిదా వేద్దామా? హారిక, కళ్ళ ముందు నీ అందాలు విందు చేస్తుంటే కంట్రోల్ చేసుకోవడం ఎంత కష్టమో మగాడిగా పూర్తి తెలుస్తుంది. రొమాన్స్ పర్సంటేజ్ మీ బాయ్స్ కి కాదు, మా గర్ల్స్ కూడా ఉంటుంది. కాకపోతే మీలా ఆంబోతుల బరితెగించాం. ఆంబోతు కూడా మేలే కదా. కార్తీక్, నా బాధ కూడా అర్థం చేసుకో. సెంటిమెంట్ మైకంలో నువ్వున్నావు, ప్రేమ మైకంలో నేనున్నాను. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే పెళ్ళొక్కటే మార్గం. కార్తీక్, అదంత ఈజీ కాదు. మైండ్ దబ్బిన అంకుల్ ఒకవైపు, మైండ్ ఉన్న అర్థం చేసుకుని నువ్వు ఒకవైపు. మెంటల్ ఎక్కిస్తున్నారు నాకు. ఎవరు? ఇప్పుడు ఈ ఫోన్ నాది. హలో, హారికనే మాట్లాడుతున్నా. మొగాళ్ళ ఎక్స్చేంజ్ చేసుకున్నానులే. హలో, ఎవరు? ఎలా ఉన్నావు? అసలు ఎక్కడున్నావు? త్వరగా మా ఇంటికొచ్చి నిన్ను చూసి ఎన్నాళ్ళవుతుందో. ఓకే ఓకే, బాయ్. ఓయ్, చిల్లరుందా? ఎయ్యిక రెండేళ్ళక అంతుందా నీ దగ్గర? ఏ నీ దగ్గర లేదా? ఈ మధ్య నా బ్యాట్ టైం నడుస్తుందిరా. పొద్దున్న ఒకటి జోబులో చేయడితే పాత 500 నోట్ తగిలింది. దాన్ని మార్చుకోవడానికి పొద్దు నుంచి చెప్పులు అరిగిపోయేలా తిరుగుతూనే ఉన్నాను. ఎందుకు 30% కమిషన్ ఇస్తే ఇచ్చేవాడు కదా. అంత చేంజ్ ఉన్నారా నీ దగ్గర? మా ఫీల్డ్ మీద కూడా సిల్లర్ ఎఫెక్ట్ పడింది. ఎవరిని ముష్టడిగినా పాప నోట్లే ఆపుతున్నారు. మంచిదే కదా, తీసుకొని మార్చుకోవచ్చు కదా. ట్యాక్స్ దోళ్ళు జరిగితే జాగ్రత్త అని ఇప్పటికే మా ఆడిటర్ గొడవ చేస్తున్నాడు. నీకు కూడా ఆడిటర్ ఉన్నాడా? అబ్బాబే, దానికి ఎందుకు సాగు అయిపోతున్నావు? అడుక్కున్న తనానికి ఎక్కడ చూపించొద్దు. ఇంతకు నెలకి ఎంత సంపాదిస్తావురా? ట్యాక్స్ ప్రాబ్లం చెప్పకూడదు. పోనీ చిల్లర ఎంతుందో చెప్పు. బ్యాంకులోనే జేబులోనే. నీకు బ్యాంక్ అకౌంట్ కూడా ఉందా? నల్లధనం ఇష్యూ బయటపడిన తర్వాత స్విస్ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసి లోకల్ బ్యాంక్ తో అడ్జస్ట్ అవుతున్నాను. ఎందుకు ఏడుతున్నారా? ఈ మధ్య వచ్చిన పిచ్చిగాడు సినిమాలో హీరోలాగా కోట్లు డబ్బులు పెట్టుకుని సింపుల్ గా అడుక్కుంటున్నావా? అది మరి వృత్తి బెదరు, తప్పే ఉందా? అయినా నీ ప్రొఫెషన్ కూడా బాగానే ఉంది కదా. ఎక్కడ బాగుంది? ప్రతి వాడు జేబులో డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులు పెట్టుకొని తిరుగుతున్నాడు. అవి కొట్టేద్దామంటే పిన్ నెంబర్లు తెలియదు. సర్లే ఏడకో, నువ్వు అడుక్కుంటానంటే చెప్పు, నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మా యూనియన్ లో కార్డు ఇప్పిస్తాను. చిచ్చి, అడుక్కోవడానికి కూడా కార్డా? చెప్పు తీసి కొడుతున్నా మాట అన్నావంటే. లేకపోతే నీలాంటి బేవర్సతలందరూ మా యూనియన్ లోకి వచ్చేసి మా యూనియన్ కొంపేస్తారా? అందుకే స్ట్రాంగ్ రూల్స్ పెట్టాం. అడుక్కోవడం కంపు కాదా? దిన ఫలాలు మన జాతకాలు ఉందో చూద్దాం. మకర రాశి, కొత్త వ్యక్తులతో పరిచయం, జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. మలుప గడ్డలు మెస్సలు తప్ప ఇంకేమున్నాయి? ఎక్స్క్యూజ్ మీ. కొత్త పరిచయం అంటే ఇదేనేమో, చూడ్డానికి ఆహ్లాదకరంగా ఉంది. హారిక ఉన్నారా? మీరెవరు? ఫ్రెండ్ అండి. ఫ్రెండ్ అంటే చిన్నప్పటి ఫ్రెండా, పెద్దయిన తర్వాత ఫ్రెండా? ఎప్పుడైనా ఫ్రెండే కదా. అంటే ముంబైలో ఫ్రెండ్వా, హైదరాబాద్ లో ఫ్రెండ్వా అని? హైదరాబాద్ ఫ్రెండ్నే. ఇంతకీ హారికకు మీరేమవుతారు? కాబోయే మావుగారిని. కాబోయే అంటున్నారు, ఇప్పుడు కాదా? ఎప్పుడూను. ఎప్పుడు ఎలా అవుతారు? ఇంకా హారిక మీ కోడలు అవ్వలేదు కదా. ఇది రివర్స్ లో దొబ్బేస్తుంది. హారిక లోపలుంది, నువ్వెళ్ళు. అలాగే. లగేజ్ నేను తీసుకెళ్లాలా, మీరు తీసుకుని? నేను పంపిస్తాను కదా, వెళ్ళు. థ్యాంక్ యూ. నీకు పెళ్ళయిందా? లేదు. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు.
కానీ నాకిద్దరు పిల్లలు. బాయ్ ఫ్రెండ్ లేకుండా పెళ్లి కాకుండా ఎలా? అవి నేను పెంచుకున్న కుక్క పిల్లలు. ఓ హారిక, మౌనిక, కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట. ఎలా ఉన్నవి? చాలా బాగున్నానే. ఎన్నాళ్ళవుతున్నా నేను చూసి, ఒక్క ఫోన్ కూడా లేదు. నన్ను పూర్తిగా మర్చిపోయావు. మర్చిపోలేదే, లిబర్టీ ఆఫ్ స్టాచ్యూలో ఇన్నాళ్ళు నీ రూపం చూస్తూ బతికేశాను. ఇంతకీ ఫారెన్ చర్వ్ ఎలా ఉంది? పూర్తయిందా? సహాయ దేవతవి నువ్వు లేకపోతే అసలు నేను ఫ్లైట్ ఎక్కేదాన్నా? అది నా డబ్బు కాదు, నా థాట్ కూడా కాదు. మీలాంటి వాళ్ళు బాగుపడ్డారంటే ఆ గొప్పతనం అంతా మా నాన్నగారిదే. ఎనీహౌ థ్యాంక్స్. ఇంకేంటి విశేషాలు? నువ్వే చెప్పాలి. అవును, అక్కడెవరికైనా లైన్ వేసావా? అక్కడ బతకడానికి టైం ఉండదు, ఇక ప్రేమించడానికి టైం ఎక్కడిది? అవును, ఇక నీకు ఒక బక్రా పడ్డాడంట. ఏయ్, తను బక్రా కాదు, నా కోసమే ఎదురు చూస్తున్నా చెకోర పక్షి. ఆపవే, ఎంతటి మగాడైనా ఆడగాలి సోక్త బక్రా అవ్వాల్సిందే. తను మంచోడే. ప్రేమించిన ప్రతి ఆడది తన లవర్ శ్రీరామచంద్రుడు అనుకుంటుందే. అలా అనుకోకపోతే బతకలేదు. నువ్వు లవ్ లో పడు, నీకప్పుడు తెలుస్తుంది. నా దృష్టిలో లవ్ అంటే మన బాడీలో పెరుగుతున్న కొవ్వు లాంటిది. ప్రేమించే కొద్దీ కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంటుంది. కోస్ పడాలి. అయ్యో బాబోయ్, మౌనిక ఇక్కడికి వచ్చిందేంటి? నా కొంప కొల్లేరి భగవంతుడా, ఏం ట్విస్టులు ఇస్తున్నావే నాకు. ఏంట్రా హర్రర్ సినిమాలో దయ్యం భయపెట్టినట్టు భయపడుతున్నావు? రేయ్, నేను భయపెట్టడం లేదురా, భయపడుతున్నా. భయపడుతున్నావా? దేనికిరా? అయినా అంత భయపడే ప్రాణి దేన్ని చూసావురా? ఒక్క సెకండ్, ఇప్పుడు చెప్పు, దేన్ని చూసావు? కొత్తగా వచ్చిన మౌనికని. ఫిగర్ సూపర్ గా ఉంది, పైగా పేరు కూడా తెలుసుకున్నావు అప్పుడే. అప్పుడే కాదురా, ఎప్పుడో తెలుసు. అంటే నీ ఫస్ట్ ఇన్నింగ్స్. నా ఫస్ట్ చైల్డ్హుడ్ తనతోనే గడిచింది. అంటే చిన్నప్పుడు ఫ్రెండ్ అన్నమాట. అయినా ఇందులో భయపడడానికి ఏముంది? ఇద్దరం కలిసి అనాథ శరణాలయంలో పెరిగాంరా. తప్పే ఉంది? ఇక్కడ నన్ను చూస్తే గుర్తుపట్టదా? పట్టని. పడితే ఈ విషయం హారికకి చెప్తుంది కదా. చెప్పనీరా. ఒరే నీ అబ్బా, చెప్తే నా పెళ్లి సంక్రాంతి పోదా? అయ్యో బాబోయ్, అవును నిజమే కదా. ఇప్పుడు ఏం చేద్దాం? అందుకే కదరా ఒడికి చేస్తున్నాను. అయితే నువ్వు బయటికి రాకు. తను లోపలికి వస్తే సుబ్బి పెళ్లి ఎంకి చౌక వచ్చినట్టు నీ పెళ్లి ఎట్రా ఇన్ని ట్విస్టులతో ఉంది. దీనికి ఒకటే సొల్యూషన్. సొల్యూషన్ ఏంట్రా? ఏంటి? వెళ్ళి హారిక కాలు పట్టుకుని క్షమాభిక్ష అడగడం. ఏదో సలహాలి మాకు. ఇంతవరకు వచ్చి వెనకాలకి వెళ్తాం. పోనీ పక్కకు తప్పుకుందావా? నో కాంప్రమైజ్. అయితే ఓ పని చేద్దాం, ఏసీపీ లాగా భయపెట్టి పంపించేద్దాం. అది భయపడే రకం కాదు, భయపెట్టే రకం. మరి ఈ సమస్యకి పరిష్కారం లేదా? ప్రతి హీరో పక్కన కామెడీ ఉన్నట్టు ప్రతి ప్రాబ్లం వెనక సొల్యూషన్ ఉంటుంది. ఓహో, ఐ సీ. డోంట్ సీ, థింక్. డబ్బులేసి వాళ్ళు తక్కువైపోయారు, ఏదైనా కొత్తగా అడుక్కోవాలి. ఎలాగా? ఇప్పుడున్న మనీ ఎమర్జెన్సీని ఎలాగ అడుక్కోవాలి? అమ్మా 1000కి 800 ఇస్తావమ్మా. అమ్మా 500కి 350 ఇస్తావమ్మా. ఏంట్రా కోటలో కొత్త ఫిగర్ వచ్చింది, ఎవర్రా? పోలీస్ అవ్వాలని అనుకుంటుంది అంతే. నిజమైన పోలీస్ అనుకుని భయపడతాను కదరా. అవును రే, నీకు పోలీస్ అంటే అంత భయం ఎందుకు? అంటే నీకు డస్ట్ ఎలర్జీ ఉన్నట్టు నాకు కాకి ఎలర్జీ. దాని ఎలర్జీ అంటారా, ఫోబియా అంటారా? ఏదో ఒకట్లే. దాని హ్యాండ్ బ్యాగ్ లో చేయడితే అన్ని పిచ్చి నోట్లే, ఒక్కడు కూడా మంచి నోట్ తగలలేదురా. ఒరే ఎర్రకేడి, అవి పిచ్చికాయితాలు కాదురా, డాలర్స్. మన ₹60 ఇస్తే గాని $1 రాదు. అంటే నేను 10,000 పట్టుకున్నట్టు పట్టుకుని వదిలేశానా? ఎరా గెస్ట్ల దగ్గర కూడా సిజరింగేనా? ఈ ప్రొఫెషన్ లో తన మన భేదాలు చూపిస్తే కత్తర్ పట్టలేమరా ముష్టి. రే, ఆ అమ్మాయి హారిక ఫ్రెండ్.
నీ సిజరింగ్ చూస్తే అందరికి సిజరింగే. హలో 20 years ఇండస్ట్రీ ఇక్కడ. జేబులో పర్సు కొట్టేస్తే జేబు కూడా తెలియదు. అబచా ఏది నాకు తెలవకుండా నా జేబులో పర్స్ కొట్టేరా చూద్దాం. ఆల్రెడీ కొట్టేశాను రా ముష్టి. ఆ? ఏయ్! ఇందాక నీ జేబులో చేయబెడితే ఈ పాచిపోయిన పులిహోర ప్యాకెట్ దొరికింది. నువ్వు మామూలు కెడు కాదురా. ఎలా కొడే ప్రొఫెషనల్ సీక్రెట్ చెప్పకూడదు. నీ దగ్గర పారగ్గా ఉండకూడదురా. పులిహోర ప్యాకెట్ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకేం కొట్టేద్దు. దా ఇద్దరం కలిసి తిన్నాం. నేను తిన్నా, నువ్వు తినేసే. యా నేను రైస్ మానేసా, డైటింగ్ లో ఉన్నా. ఏడ్చేవులే, ఇదిగా ఇందులో ఇంత పచ్చడి కలుపుకుని అంత పెరుగు కలుపుకుని తినేవనుకో ఏం తేడా ఉండదు, వెళ్ళిపోతాగా. బాగుంటుందా? సరే. వచ్చి ఇంతసేపు అయినా నీ బక్రా కనిపించడేమే? అబ్బా మాటి మాటికి బక్రా బక్రా అనకి. కార్తీక్ గొర్రెలా కనిపిస్తున్నాడు నీకు? నీకిప్పుడు అనిపించదే, పెళ్లి చేసుకున్న తర్వాత తెలుస్తుంది గొర్రెని పెళ్లి చేసుకున్నానని. ఏయ్, తను అందరి మగాడి లాంటి వాడు కాదే. మగాడి మనసు రేస్ గుర్రం లాంటిది. ఏ గుర్రం ఫామ్ లో ఉంటుందో దాని మీదికి మారిపోతూ ఉంటారు. తనని నువ్వు ఒక్కసారి చూస్తే నీ ఒపీనియన్ మార్చుకుంటావే. సరేలే, నీ ఇల్లు జూలా కనిపిస్తుంది. ఈ జంతువులని ఎక్కడ పట్టుకొచ్చావు? వాళ్ళు జంతువులు కాదే, కార్తీక్ ఫ్యామిలీ మెంబర్స్. ఏ వాళ్ళకి జూ లేదా? ఓ సారీ, ఇల్లు లేదా? నాకు ఫ్యామిలీ లేదు కదా, అందుకే వాళ్ళ ఫ్యామిలీ అందరినీ దత్తత తీసుకున్నావా? అంత పెద్ద మాట ఎందుకని నేనే వాళ్ళ ఫ్యామిలీలో కలిసిపోవాలనుకున్నాను, అందుకే పిలిపించాను. సర్లే, లవర్ ఫ్రెండ్ వచ్చింది, పలకరించాలన్న ప్రోటోకాల్ కూడా తెలియదా మీ కార్తిక్ కి? తనకి లేడీస్ అంటే సిగ్గే. అబ్బా నీ చోలో కాలీఫ్లవర్ బానే పెడుతున్నాడు. అబ్బా నిజమే, ప్రపోజ్ కూడా నేనే చేశాను, కానీ తను చేయలేదు. అయితే ఈ స్పెషల్ క్యాండిడేట్ ని నేను తప్పకుండా చూడాలి. మనమే తన రూమ్కి వెళ్దాం పదా. ఆగు, నువ్వొద్దు, నేనే వెళ్తాను. ఏ టెస్టింగా? అలాంటిదే అనుకో. ఇంతకు తన రూమ్ ఎక్కడా? పక్కనే. సరే, నేను కలిసి వస్తా. భగవంతుడా, ఏమిటి పరీక్ష? దీనికి సొల్యూషన్ ఏమిటి? ఎలా తప్పించుకోవాలి? ఎరా ఇంకా టెన్షన్ తగ్గలేదా? నీకు టెన్షన్ తగ్గే ఉపాయం చెప్తాను, చేస్తావా? ఏంట్రా బాబు, తొందరగా చెప్పు. టెన్షన్ పడ్డం మానే. ఏదో సలహా ఇవ్వకు. అందుకే పిల్లగాలి కోసం బయటికి వెళ్ళొస్తా. ఇలాగే గెటప్ వేసుకుని వెళ్ళరా. అసలు ఏమైనా టైం చాలా బ్యాడ్ గా నడుస్తుంది. గాలి ఆడట్లేదురా. చెస్ ఏ ముహూర్తానికి గెటప్ వేసానో నా జీవితం వృద్ధుడి గెటప్ కే పర్మనెంట్ అయిపోయేలాగుంది. అంటే ఏంట్రా, నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాను కన్ఫర్మేషన్ ఇస్తున్నావా? ఫోన్ మోగుతుంది, చూసుకో. అది ఫోన్ సౌండ్ కాదురా, ఎవరు తలుపు కొడుతున్నారు, వెళ్ళి చూడు. అయ్యో బాబోయ్, వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఇప్పుడు ఎలా? ఇంకా వాళ్ళు దాక్కుంటాను. వాళ్ళని అడిగితే నేను లేను, బయటికి వెళ్ళి అని చెప్పి మేనేజ్ చేశాను. నేను ఎక్కడికి? అమ్మో, నా డ్రెస్, నా గడ్డం, మీసాలు ఎక్కడ? హాయ్. హాయ్. మీరు కార్తిక్ కదా? నా పేరు మోనికా, హారిక ఫ్రెండ్. హాయ్. మీట్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. థ్యాంక్ యూ. కూర్చోండి. యా. అబ్బో, బయటికి పంపించుకుంటే కూర్చోమంటాడేంటి? వావ్, నైస్. మీరు ఫేస్బుక్ లో ఉన్నారా? ఉన్నాను. నాకెప్పుడు తగల్లేదు. హారిక చెప్పింది కరెక్టే అన్నమాట. ఏం చెప్పింది? మీరు లేడీస్ ని చూస్తే సిగ్గుపడతారంటగా? అఫ్ కోర్స్, అది సిగ్గు కాదు, భయం. నేను రాక్షసులా కనిపిస్తున్నానా భయపెట్టడానికి? అది కాదనుకోండి. అవును సరే, మీరు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు? ఇప్పుడే వెళ్ళిపోండి అన్నట్టుంది మీ క్వశ్చన్. అంటే పాపం కార్తీక్ హారికల పెళ్లి కనీసం మీరని జరిపిస్తారని. కార్తిక్ మీరే కదా? నేనే. ఉప్పుడు మీటింగ్ ఏంట్రా, త్వరగా బయటికి పంపించు. ఎక్స్క్యూజ్ మీ, మళ్ళీ కలుస్తాను. యా. అమ్మయ్యా. అమ్మ బాబోయ్, నాన్న కార్తీక్. వెళ్ళిపోయింది కదా. ఎలా ఉన్నాడే? రాకుమారుడిలా ఉన్నాడా? రామ్ బంటులా ఉన్నాడు. అదేంటి, నచ్చలేదా? ఇండియాలో 120 కోట్ల మంది ఉంటే ఇతనే నచ్చడా నీకు? ఏంటి, మరి అంత దరిద్రంగా ఏం లేడు కదా.
మా కళ్ళకు నచ్చలేదు, మార్చేద్దాం. అదేమైనా చుడిదార్ సెలెక్షనా? నచ్చకపోతే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. ఆఫ్టర్ ఆల్ సంవత్సరం వాడి పాడిసే చుడిదార్ కి ఎక్స్చేంజ్ ఉన్నప్పుడు లైఫ్ లాంగ్ వాడుకునే మొగ్గుడికి ఎందుకు ఉండకూడదు? నువ్వు తననే చూసావా లేకపోతే వేరే ఎవరైనా చూసావా? కార్తిక్ అని పరిచయం కూడా చేసుకున్నాడు. కొంపతీసి తన మొహం మీదే నేను సూట్ కాను అనలేదు కదా? అబ్బా ఎంత భయమో. సూపర్ గా ఉన్నాడే. హైట్ వెయిట్ పర్ఫెక్ట్. హైట్ ఈఫిల్ టవర్ లా ఉంటాడు. పర్ఫెక్ట్ అంటావేంటి? నీకలా అనిపిస్తుందేమో గాని నాకు ఓకే. నన్ను చూడగానే వల్లంతా చెమటలు కన్నారు. పాపం ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేనే వచ్చేసాను. నా కోసం చాలా వదులుకున్నాడే. ఏం వదులుకున్నాడు? టోటల్ ఫ్యామిలీని షిఫ్ట్ చేసుకున్నాడుగా. అబ్బా అది కాదే, పెళ్లి లేట్ అవుతుంది, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోంటే చేసుకోలేదు. ఎందుకు చేసుకుంటాడు? ఇన్ని కోట్ల ఆస్తును వదులుకొని ఎవరైనా వెళ్తారా? తను డబ్బు మనిషి కాదే. అది తేలుస్తా. సాయంత్రం డిన్నర్ కి బయటికెళ్దాం, అతన్ని కూడా పిలు. అలాగే. కళ్ళు తిరుగుతాయి. అమ్మయ్య, మొత్తానికి గండం గట్టెక్కింది. వాయికుంటూ ఇంకా తీరం దాటలేదురా. నువ్వే కార్తీక్ అనుకుంటున్నా పిచ్చిది. భలే కమిట్ అయ్యావురా. రేయ్ నేనెక్కడ కమిట్ అయ్యాను రా? ఆ తింగరదే నన్ను కార్తీక్ అనుకుని కమిట్ అయింది. మొత్తానికి నీ విగ్గు టైంకి దొరకపోవడంతో మనకి భలే హెల్ప్ అయిందిరా. నేను విగ్గు తీస్తుంటే టెన్షన్ పడ్డావు చూసావా? అదే ఇప్పుడు మనల్ని కాపాడింది. సర్లేరా. ఒరేయ్ తను ఉన్ననాళ్ళు ఈ గెటప్తోనే మెయింటైన్ చేయరా. సరే తనకెవరు బాయ్ ఫ్రెండ్ లేడంట, నేను తగులుకోనా? ఒరేయ్ నువ్వు ఇప్పుడు తన దృష్టిలో హారికల వరివి, అది గుర్తుపెట్టుకో. నిజమే కదా. నేను ఇలా ఇరుక్కుపోయానేంటి? నేను సేఫ్. ఏంటి సేఫ్? హారిక మౌనిక ఇద్దరు ఎదురు పడ్డారంటే అప్పుడు ఏం చేస్తావు? ఎదురు పడకుండా చూసుకుంటా. నువ్వు చూసుకుంటావు, నేనేం చూసుకోవాలి? బాబు ఈ ఒక్క గంట నుంచి కాపాడరా. తక్కువ నీ ఫిగర్ కోసం సిల్క్ స్మిత లాంటి ఫిగర్ వదిలించుకోవాలా? తన బాబు లాంటి ఫిగర్ ని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను రా. అబ్బచ్చా, బాబుకే లేక మొమ్మెత్తికాయని చూస్తుంటే కొడుకొచ్చి అనుష్కుని అడిగాడంట, నీ పెళ్లి చేసుకుని నీకే దిక్కులేదు, నా పెళ్లి నువ్వు చేస్తావా? ఇదేం బాగలేదురా. ఫిగర్ తగలగానే ఇలా రివర్స్ అవుతావేంటి? ఫిగర్ తగలేదు కాబట్టి ఇన్నాళ్ళు వెయిట్ చేసా. ఏమన్నున్నాయా ఇలా కుమ్మెత్తా. ఏంది మామా ఈ గెటపేందే? మీ కొత్త అత్త కోసం. నువ్వు కూడా పడవా ప్రేమలో? చీ, ఏదో డైలాగ్ లో పడినట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏ నేను ప్రేమించకూడదా? ఆ ముష్టుడే ప్రేమించగలేంది, నువ్వు ప్రేమిస్తే తప్పేంది మామా? చీ 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 చీ, నా గ్లామర్ మరి ఆ స్థాయిలో ఉందా? నిన్ను లవ్ చేస్తున్నా దౌర్భాగ్యురాలు ఎవర్రా బాయ్? దీనంగా చూడకు, ఘోరంగా దెబ్బతింటావు. అదే ఘోరంగా మోసపోయా పోరు ఎవరు బాయ్? అక్కడ చూడు, మలయ మారుతల్లా ఎలా నడుచొస్తుందో. అరే కాలు చేతులు చక్కగానే ఉన్నాయి కదా, దీనికి ఏం పోయకాలం వచ్చింది నిన్ను లవ్ చేసింది? అంటే ఏంటి నీ ఉద్దేశం? నీ కెడి గడగంటే నీ తక్కువ? అరే వాడికో టాలెంట్ ఉంది, తలుసుకుంటే బ్యాంకులు సుట్టేస్తాడు. నీ బతుకు ఛీ, నా బతుకుచ్చాడా. హాయ్ కార్తీక్. హాయ్. దీనికి దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా ఏంటి? గోవిందని పట్టుకొని కార్తీక్ అంటే ఏంటి? ఏది నీ ఫ్రెండ్ హారిక ఎక్కడుంది? మీ లవర్ గురించి నన్ను అడుగుతావేంటి? అంటే ఇక్కడికి వస్తుందా అని అడుగుతున్నాను. ఎవరు మామా ఇది? ఈమెవరు నిన్ను మామ అంటుంది? అరే నువ్వెవరు గోవింద పట్టుకొని కార్తీక్ అంటాను? వదినా, నేను కార్తీక్ ని. పొద్దున గుడమ్మదారా? స్క్రిప్ట్ మారింది, డైలాగ్ మార్చు. కార్తీక్ నీ వదినేంటి అలా మాట్లాడుతుంది? అంటే మొన్న అంకుల్ మీద పడ్డ పూలకుండి పెంకు ఒకటి ఈమె తల మీద కూడా పడింది. అప్పటి నుంచి పేర్లు వరసలు మర్చిపోయి ఇలా రజనీ అయిపోయింది. రజనీ ఏంటి? అంటే అంకుల్ షార్ట్ మెమరీకి గజని అని పిలుస్తున్నాం కదా, ఈమె లేడీ కాబట్టి రజనీ అని పిలుస్తున్నాను. నీ దిమాగ్ ఖరాబ్ అయింది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో మోనిక. జాగ్రత్త, డాక్టర్ కి చూపించండి. ఏయ్ నేను చెప్పింది విను. తను కార్తీక్ తో కలిసి ఆశ్రమంలో పెరిగింది, అందుకే ఈ కవరింగ్. ఓహో ఆ విషయం చెప్పొచ్చు కదా, నన్నెందుకు రోజు నేను చేస్తాను? గోవింద్. ఓయ్ నా పేరు కార్తీక్, గోవింద్ కాదు. మరి గోవింద్ అంటే ఎందుకు పలికావు? నేను పేరుకు పలకలేదు, సౌండ్కి తిరిగి చూసా. అయితే హారిక లవర్ గోవింద్ కాదు, కార్తీక్ కదా. అవునా? మరి ఇదేంది శకుని మామ? అది
హారిక లవర్ ఎవరు? అది అది కార్తీక్. అంటే నువ్వేనా? అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు. హారికను పిలిస్తే ఆమె చెప్పచ్చు చెప్పకపోవచ్చు అంటావా? వద్దు. మీ త్రిపాత్ర అభినయం వెనుక రహస్యమేంటో మాకు తెలియాలి. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ లో మేమేమి నోరు మెదపలేము. మేము నోరు విప్పేదమా? ఆ? తమరు నకిలీ తండ్రి, మీ సంతానం అద్దెబిడ్డలు, నీ సహధర్మచారిని కార్పొరేటర్, ఇంకాను చాలు మీకంతా తెలిసిన మాకు అర్థమైంది. నీకు తెలియాల్సింది ఇంకోటి ఉంది. ఏంటది? మేం సాయం సమయమున ఆరు బయట విహరించుచుండగా ఓ సన్నివేశం జరిగినది. ఏమిటి? ఇది ఇటువైపే వస్తుంది. కొంపతీసి చూసిద్దేమో. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం పేపర్ ఇస్తారా? దీనికి ఈ పేపరే కావాల్సి వచ్చిందా? ప్లీజ్, మిమ్మల్ని. చదువుతున్నాను కదండి. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. హే కార్తీక్! హాయ్ మోనిక, నువ్వేంటి ఇక్కడ? షాక్ అవ్వాల్సింది నేను, నువ్వేంటి ఇక్కడ? కార్తీక్ నా ఫ్రెండ్. హారిక నా ఫ్రెండ్. వావ్, భలే కోఇన్సిడెన్స్ గా కలిసా. రా, నీకు హారికను పరిచయం చేస్తా. హారిక నాకు ఆల్రెడీ పరిచయమే. ఆ పరిచయం వేరు, నేను చేసే పరిచయం వేరు కదా. మనమిద్దరం అనాథాశ్రమంలో పెరిగిన విషయం చెప్తే హారిక థ్రిల్ అవుతుంది. ఆ తర్వాత నేను డల్ అవుతా. అబ్బా మౌనిక, నీకో విషయం చెప్పాలి. హారిక లవర్ ఎవరో కాదు, అది నేనే. అంటే ఆ కార్తీక్ వాడు గోవింద్, నా ఫ్రెండ్. నేను హారిక ముంబైలో ప్రేమించుకున్నాం. వాళ్ళ అంకులేమో హారికని పెద్ద ఫ్యామిలీకి ఇవ్వాలని పట్టుబడితే నేనే ఫేక్ ఫ్యామిలీని క్రియేట్ చేశా. ఓ మై గాడ్. ఈ విషయం హారికకు చెప్పకు ప్లీజ్. అమ్మో నీకంతా తెలిసిపోయింది. కార్తీక్ అంతా నాకు చెప్పాడు. నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటది? మీ దగ్గర లవర్ పోస్ట్ ఖాళీగా ఉందని తెలిసింది. మీ అప్లికేషన్ పెట్టుకోవచ్చా? మాకు చాలా అప్లికేషన్స్ వచ్చాయి. మీది మీరు పెట్టుకోండి, మేము పరిశీలిస్తాం.